Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం జియో హాట్స్టార్లో ఫ్రెష్గా స్ట్రీమ్ అవుతున్న స్పోర్ట్స్ అండ్ క్యాంపస్ డ్రామా వెబ్ సిరీస్ LBW లవ్ బియాండ్ వికెట్ ఎలా ఉందో అనేది రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. క్రికెట్ బ్యాక్ డ్రాప్లో వచ్చే సినిమాలు మనకు ఎప్పుడు స్పెషల్గా ఉంటాయి. మరి ఈ సిరీస్ సిక్సర్ కొట్టిందా లేక క్లీన్ బౌల్డ్ అయిందా అనేది మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈ వెబ్ సిరీస్ స్టోరీ అంతా ఒకప్పటి క్రికెట్ లెజెండ్ రంగన్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు హీరోగా వెలిగిన రంగన్ ఇప్పుడు ఒక స్కూల్లో పీటీ మాస్టర్గా సాదాసీదా జీవితం గడుపుతూ ఉంటాడు. MNCA అనే ఒక క్రికెట్ అకాడమీకి పూర్వ వైభవం తీసుకురావాలని రుక్మిణి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ అకాడమీ వారసత్వాన్ని కాపాడడం కోసం రంగన్ మళ్ళీ కోచ్గా బరిలోకి దిగుతాడు. రంగన్ కోచింగ్లో చేరిన కొత్త బ్యాచ్ విద్యార్థులందరూ అల్లరిచిల్లరిగా ఉంటారు. వీళ్ళని క్రమశిక్షణలో పెట్టి అకాడమీని మూసివేయకుండా రంగన్ ఎలా కాపాడాడు, అక్కడున్న కుర్రాళ్ళు ఆటగాళ్ళ మధ్య వైరం అలాగే స్నేహం ఎలా నడిచింది అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పటి క్రికెట్ హీరో మళ్ళీ కోచ్గా మారడం అనే పాయింట్ చెక్ దే ఇండియా అలాగే జెర్సీ వంటి సినిమాల్ని గుర్తు చేస్తూ ఎమోషనల్గా స్టార్ట్ అవుతుంది. ఇక హాస్టల్ డేస్, ర్యాగింగ్, కొత్తగా అకాడమీలో జాయిన్ అయినప్పుడు ఉండే భయం కానీ స్నేహం కానీ ఇలాంటి ఎలిమెంట్స్ కొంచెం న్యాచురల్గా చూపించారు. ఇక క్రికెట్ ప్రాక్టీస్ సెషన్స్, ఫీల్డింగ్ డ్రిల్స్ అలాగే మ్యాచ్ సీక్వెన్స్లు చాలా రియలిస్ట్గా అనిపించాయి. నటీనటుల పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. కోచ్ పాత్రలో చేసిన వాళ్ళు కానీ స్టూడెంట్స్ పాత్రలో చేసిన వాళ్ళు కానీ చాలా బాగా నటించారు. ఈ వెబ్ సిరీస్ మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఒక ఓడిపోయిన జట్టుని హీరో వచ్చి గెలిపించడం అనేది మనం చాలా సినిమాల్లో చాలాసార్లు చూసిన పాయింటే. సో కథలో ఎక్కడ కొత్తదనం కనిపించదు. ప్రతి ఎపిసోడ్ కేవలం 20 నుంచి 25 నిమిషాలు మాత్రమే ఉంది. సో దానివల్ల స్టోరీలో డెప్త్ చాలా తక్కువగా ఉంది. సో ఇది ఒరిజినల్గా తమిళ్ వెబ్ సిరీస్ కావడంతో తెలుగు డబ్బింగ్ అసలు బాగాలేదు. చాలా చోట్ల లిప్సింగ్ కూడా ప్రాపర్గా సెట్ అవ్వలేదు. ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ వెబ్ సిరీస్కి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. క్రికెట్ గ్రౌండ్ విజువల్స్ అట్లాగే మార్నింగ్ టైంలో రన్నింగ్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే ఎపిసోడ్స్ రన్ టైం చాలా తక్కువ ఉండడం వల్ల ఎడిటింగ్ క్రిస్పీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే స్పోర్ట్స్ డ్రామాని కామెడీ అలాగే ఎమోషన్తో మిక్స్ చేసి చూపించడానికి ఆయన ప్రయత్నించారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ LBW లవ్ బియాండ్ వికెట్ అనేది ఒక డీసెంట్ క్యాంపస్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. మీరు కనుక క్రికెట్ లవర్స్ అయితే లేదా హాస్టల్ లైఫ్ని మిస్ అవుతూ ఉంటే హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ని సరదాగా టైం పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ వెబ్ సిరీస్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.